60 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న కొన్ని కుటుంబాలను రోడ్డుపైకి లాగే ప్రయత్నం చేస్తున్న రామ్ గోపాలరావు ట్రస్ట్ వారు. వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా బాసర మండలం రవీంద్రపూర్ రైల్వే స్టేషన్ పరిధిలో గల రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా పేదవారి ఇళ్లు తీయించి ధనికులకు కట్టబెట్టే యోచన చేస్తున్న అధికారులు ధనికులకు సహకరించడంతో నివ్వెరపోతున్న గ్రామస్తులు గత 60 ఏళ్లుగా నివాసితులుగా ఉంటున్న కొన్ని కుటుంబాలు వారి ఇళ్ల నుంచి తొలగించే ప్రక్రియను అధికారులే చేయడాన్ని పలు అనుమానాలకు తావిస్తోంది. రోడ్డుపైన ఫ్లైఓవర్ వంతెన నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణానికి ఎలాంటి అడ్డు లేదు. పిల్లర్లు పూర్తి కావస్తున్న ఒక రామ్ గోపాలరావు ధర్మశాల వారు హిందూ ధార్మిక కార్యక్రమాలు చేయాలి, దానికి వ్యతిరేకంగా వ్యాపారానికి దిగడం, ఆ వ్యాపారానికి ఈ పేద ఇళ్లు అడ్డుగా ఉన్నాయన్న కారణంతో అధికారులు రామ్ గోపాలరావు ట్రస్టీకి వ్యాపారం చేసుకోవడానికి వీలు కల్పించే దిశగా ఎస్ నెంబర్ 51 ఉన్న ఇండ్లను వ్యాపారాలను తొలగిస్తున్నారు. రామ్ గోపాల్ ట్రస్ట్ వారు ధనదాహంతో పేదవాని బ్రతుకు చిత్రం చేస్తున్నారు అని పలువురు వాగ్పోతున్నారు. మీతో మాట్లాడి తర్వాత వీళ్ళకి రెండు ఇష్యూ చెప్తున్నా. దిస్ ఇంటర్మీడియట్ పర్సన్ ఎవరికి ల్యాండ్ హోల్డర్కి మన ఎన్హెచ్ మధ్యవర్తి కూడా ఇప్పుడు 60 ఏళ్ల నుంచి ఇక్కడనే ఉన్నాం సార్. మీకు 2 ఇష్యూ చెప్తున్నా. 60 ఇయర్స్ నుంచి మేము ఉంటాం. 2 ఇష్యూ చెప్తున్నా. గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా కాలము ఇప్పుడు మీరు రికగ్నైజ్ చేయాలి. 2 ఇష్యూ చెప్తాను. మీరు కబ్జా కాలం మీరు ఇప్పుడు రెండు ఇష్యూ తమ్ముడు 2 నిమిషాలు నేను తర్వాత నువ్వు అన్నదానికి 100 చెప్తాను. కమా ఇప్పుడు కబ్జా కాలం నువ్వు ఓకే ఆయన కబ్జా ఎక్కింది. కబ్జా కాలంలో ఆయన కాంపన్సేషన్ ఇవ్వడమా ఇవ్వకపోవడం సెకండ్ ఇష్యూ. ఇప్పుడు అది ట్రస్ట్కు ఇచ్చుడా లేకపోతే మామూలుగా దాన్ని గవర్నమెంట్ డిపాజిట్ చేయడం అనేది సెకండ్ ఇష్యూ. అది గవర్నమెంట్ ల్యాండ్ అయి ఉంది వాళ్ళకి రైట్ఫుల్ అయిన ఓనర్షిప్ అనేది లేకపోయినా కూడా నేను 10th సార్. రాహుల్ నేను ఒక్కటే రాహుల్ చెప్పేది, నేను అలైన్మెంట్ నేను చేసింది కాదు, డిఈ గారు చేసింది కాదు. ఈ ఈజ్ పోస్టెడ్ యాజ్ ఏ ఇన్స్పెక్షన్ ఆఫీసర్. వీఆర్ ద అంటే నేను డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఎల్ఏఓ వచ్చాను, ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ వచ్చాను. ఓకే దట్ మ్యాటర్ ఇస్. ఇప్పుడు దీనికి సంబంధించిన అలైన్మెంట్ మ్యాప్ నీకు మొత్తం డిఈ గారు కూర్చునే పెడతాడు. నీకు అలైన్మెంట్ మ్యాప్ నేను డిజైన్ చేసింది కాదు, నేను డైవర్ట్ చేసింది కాదు. అలైన్మెంట్ ఓకే అలైన్మెంట్ టు సీ ద అలైన్మెంట్ మ్యాప్. ఓకే అలైన్మెంట్ మ్యాప్లో ఎన్ని ఫీట్లు ఎంత ఉన్నది ఏంటనేది అలైన్మెంట్లో క్లియర్ మార్క్ అన్న పాయింట్ పెడతాం. ఏది పాయింట్ ఎన్ని ఇంచులు ఎన్ని సాటిలైట్ ఇది మ్యాప్ తమ్ముడు. అది నేను అనేది ఎవరినో కన్సల్ట్ చేయడము, ఎవరికో వేరే అబద్ధం చెప్పడము, లేకపోతే దీనిలో మీరు చేసుకొని పని చేసుకొని వెళ్ళిపోవడము, దట్ ఈస్ ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు నీకు కావాలనుకుంటే ఆ మ్యాప్ కూడా టు ప్రొవైడ్. బ్రదర్ మన మురళి గారు మీకు సంబంధించిన కాపీ మీ ఏ కాపీ అయినా మీ ఆఫీసర్గా వీఆర్ రెడీ టు ప్రొవైడ్ ఇట్. మేము ఏదైనా మీకు ఏ కాపీ అయినా మేము ఇస్తాం. ఇంకొకటి మీకు రిక్వెస్ట్ చేయాలి సార్, మీరు ఈ ఇష్యూ ముందు మాకు చెప్తే మేము చెప్పినా కదా సార్. ఆ రోజు చెప్పారు సార్. ఆ రోజు మీటింగ్ సామాన్ షిఫ్టింగ్ కోసం కానీ దానికి మేము అవకాశం ఇస్తున్నాం సంబంధించి సార్. అయితే ధర్మశాల ల్యాండ్ వాళ్ళకు ల్యాండ్ మీద తక్కువ రిజిస్ట్రేషన్ చెప్తాను సార్. అయితే వాళ్ళని కాపాడడానికి వీళ్ళని తీస్తున్నారన్న ఆరోపణలు దాని మీద నో కామెంట్. ఎందుకు సార్? అది నో కామెంట్. దానికి సంబంధించి ఈ కోర్టు కేసు ఉన్నాయి కాబట్టి అయినా కానీ మాకు సమయం ఇస్తలేరు వీళ్ళు. 1 వీక్ టైం నోటీస్, ఏ నోటీస్ కూడా మాకు ఇవ్వకుండానే వీళ్ళు ఇవ్వాలా. ఈ జేసీబీ తీసుకొచ్చి మొత్తం మాకు చెప్పకుండా ఏం నోటీస్ రాకుండా ఈరోజు మాకు ఇది చేయటము చాలా దౌర్జన్యం చేస్తున్నారు. మొత్తము మా మీద ఇది చేసి ఆర్డీఓ గారు ఇవ్వలేరు నోటీస్. ఒకవేళ నోటీస్ వాళ్ళ మాట మీదకే మేము ల్యాండ్ అనేది వెకెంట్ చేసాము. అయినా వచ్చి ఇంకా ఇప్పుడు వారం రోజులు ఇంకా పరిశాని చేస్తున్నారు. ఆయన నేషనల్ హైవేస్ అథారిటీస్ ఎవరో అంతా ఓవరాల్గా అని చెప్తున్నారు. ఎవరు నోటీస్ కూడా ఇవ్వలేరు. ఎట్లాంటి నోటీస్ ఇస్తే కూడా మనం ఏదైనా ఉంటుంది కదా, మన కాగితం ఏం లేదు. ఆల్రెడీ చెప్పంగా కూడా వాళ్ళు సహకరిస్తలేరు. ఇది దౌర్జన్యమే కదా, ఒక రకంగా ఆస్తి నష్టమే, ఇంకేం లేదు వేరే దీని తప్ప.